హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగా అయితే ఉన్నారనుకుంటాను. ఈరోజు మన ఇండియన్ కంపెనీ అయిన ఒనిడా నుంచి సరికొత్త న్యూ 55 ఇంచెస్ 4K టీవీని లాంచ్ అయితే చేసింది. ఏంటి 4K ఒకటి ఓన్లీ 55 ఇంచెస్ 4K టీవీనా అని అనుకున్నట్టయితే ఆల్రెడీ వేరే అదర్ టీవీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అండ్ వాటి గురించి కూడా ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ మీకు, అదేంటి అన్నట్లయితే జస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని. అండ్ అదేవిధంగా మన ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉండి ఒక 10 మందికి మీరు షేర్ చేసినట్లయితే వీడియో, అండ్ ఆ 10 మంది ఇంకో 10 మందికి అయితే షేర్ చేసి కొంచెం ఛానల్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబర్ సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు రివ్యూస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. మీ యొక్క సపోర్ట్ తోటి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరైతే కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇంకా మీరు టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. లింక్ అనేది నిన్నటి వీడియోలో అప్డేట్ చేశాను. అండ్ అదేవిధంగా ఈ రోజు వీడియోలో కూడా అప్డేట్ అయితే చేస్తాను. కింద లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా అయితే చెక్ చేసి మీరైతే జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో డీల్స్ అనేవి అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి మంచి మంచి డీల్స్ అనేవి మీ అక్కడ పోస్ట్ అయితే చేస్తుంటారు. మీరు ఆ డీల్స్ని ఒకళ్ళు ఇష్టం ఉన్నట్లయితే పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆగండి, మీరు చూస్తుంది శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇండియన్ కంపెనీ అయిన ఒనిడా నుంచి సరికొత్త న్యూ 4K టీవీ అయితే లాంచ్ అయితే చేశారు. మీరు తెలిసే ఉంటుంది ఒనిడా కంపెనీ అదేనండి, కొమ్ములతోటి ఉంటుంది. సిఆర్టీవీ టీవీస్కి అప్పుడు మనం అయితే యూజ్ అయితే చేసాం. ఆ బ్రిలియంట్ యాడ్ అనేది ఇప్పటికైతే చెప్పుకోవచ్చు అనమాట ఆ యొక్క యాడ్. మరి ఒనిడా నుంచి సరికొత్త న్యూ 4K టీవీ, అది కూడా 55 ఇంచెస్ సింగిల్ వేరియంట్కి అయితే తీసుకొని అయితే వచ్చారు 4K రెజల్యూషన్లో. మరి 4K రెజల్యూషన్ అయినా హెచ్డీ లేదా ఫుల్ హెచ్డీ లేదా అన్నట్లయితే అండ్ హెచ్డీ అండ్ 32 ఇంచెస్ టీవీలో అండ్ 43 అండ్ 42 ఫుల్ హెచ్డీలో అయితే ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ అయితే చేశారు. బట్ అప్పట్లో మనకు 4K టీవీస్ అయితే తీసుకురాలేదు. బట్ ఇప్పుడు వచ్చేసరికి 4Kని కూడా లాంచ్ అయితే చేశారు, కానీ సింగిల్ వేరియంట్ 55 ఇంచెస్ టీవీని మాత్రమే లాంచ్ అయితే చేశారు. అండ్ 43 అండ్ 50 ఇంచెస్ వచ్చేసరికి అతి త్వరలో లాంచ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఒనిడా కంపెనీ నుంచి. ఈ టీవీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసరికి డిజైన్ గురించి మాట్లాడుకోవాలి ఈ టీవీ. అండ్ ఈ టీవీలో వచ్చేసరికి మనకు మీడియం బెజిలెస్ డిజైన్ తోటి అయితే దీని అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ తోటి అలాగే ప్లాస్టిక్ స్టాండ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మీకు చూడడానికి ప్రీమియం లుక్ అనిపించినా కానీ మనం ఇక్కడ మీడియం బెజల్స్ అయితే కనబడడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్. అండ్ మరి ఈ టీవీ యొక్క ప్యానల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 8 బిట్ + FRC IPS ప్యానల్ అయితే దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. అండ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ సపోర్ట్ తోటి తీసుకుని అయితే వచ్చారు. ఈ టీవీలో పీక్ బ్రైట్ అండ్ నీట్స్ వచ్చేసరికి 400 నిట్స్ పీక్ బ్రైట్ అండ్ నీట్స్ అయితే ఉంటుంది. మరి డిస్ప్లే ఫీచర్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ HDRకి HDR10కి సపోర్ట్ చేస్తుంది, HLGకి సపోర్ట్ చేస్తుంది. అలాగే విధంగా డాల్బీ విజన్ కూడా అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. టీవీ యొక్క కాంట్రాస్ట్ రేషియో వచ్చేసరికి 200:1 కాంట్రాస్ట్ అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. మరి ఈ టీవీ యొక్క ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ మనకు 10 వాట్స్ కలిగిన 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. టోటల్గా 20 వాట్స్ స్పీకర్ అవుట్పుట్ తోటి డాల్బీ అట్మాస్ సపోర్ట్, డాల్బీ డిజిటల్ సపోర్ట్, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ తోటి ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి టీవీ యొక్క ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో సరికి ఆండ్రాయిడ్ ఓఎస్ అయితే ఉండదు, 5TV ఓఎస్ అయితే ఉంటుంది. అదేనండి మనకు అమెజాన్ 5 స్టిక్లో మనకు ఓఎస్ అయితే ఉంటుంది, 5TV ఓఎస్. ఆ యొక్క ఓఎస్ని ఈ యొక్క టీవీలో ఇంక్లూడ్ చేసి తీసుకొని అయితే వచ్చారు. మీకు అన్ని రకాల యాప్ సపోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఏ యాప్ కావాలనుకున్నా మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి అయితే ఉంటుంది. అండ్ మనకు అన్ని రకాల యాప్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది 5TV ఓఎస్లో. అండ్ అదేవిధంగా ఈ టీవీలో మనకు స్క్రీన్ కాస్టింగ్ కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. టీవీతో వచ్చిన రిమోట్లో కూడా మనకు డెడికేటెడ్ బటన్స్ అమెజాన్ ప్రైమ్కి, నెట్ఫ్లిక్స్కి అండ్ అలాగే అమెజాన్ మ్యూజిక్కి, యాప్స్కి సపరేట్ డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే లేదు, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వాయిస్ ఎనేబుల్ రిమోట్ కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క టీవీతో పాటు. ఈ టీవీలో యూజ్ చేసిన ఓఎస్ వర్షన్ వచ్చేసరికి 7.0 లేటెస్ట్ వర్షన్ తోటి తీసుకుని అయితే వచ్చారు. టీవీలో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. 1.9 GHz అయితే క్లాకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి ఈ టీవీ యొక్క GPU విషయంలో వచ్చేసరికి Mali G31 GPUని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. 1.5 GB ర్యామ్ తోటి 8 GB ఇంటర్నల్ మెమరీ తోటి ఈ టీవీలో అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ టీవీలో వచ్చేసరికి కనెక్టెడ్ పోర్ట్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే అన్ని రకాల కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 2 HDMI 2.1 సపోర్ట్ అయితే తీసుకొని అయితే రాలేదు. జస్ట్ HDMI 2.0 సపోర్ట్ మాత్రం తీసుకొని అయితే వచ్చారు. 2 USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్, ఎథర్నెట్ పోర్ట్, ఇలా అన్ని రకాల కనెక్టివిటీ ఆప్షన్ తోటి ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టీవీ యొక్క డీటెయిల్స్. మరి టీవీ
టీవీ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రైస్ వచ్చేసరికి 48,399 అయితే ఉంది. వావ్, ఇంత ప్రైస్ పెట్టి 55 ఇంచెస్ టీవీని మనం కొనాలా కొనకూడదా అనే దాని గురించి కూడా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉంది. ఐ థింక్ వీళ్ళు అంటున్నారు ఏంటి అంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఆన్లైన్లో వచ్చే మోడల్లో వచ్చేసరికి కొంచెం బేస్ రిఫ్లెక్షన్ స్పీకర్స్ అయితే ఉంటాయి అన్నమాట. కొంచెం సౌండ్ అనేది బెటర్గా అయితే ఉంటుంది అయితే అంటున్నారు. సో మీరు ఒకసారి చెక్ చేయండి. విజయ సేల్స్ అయినా కానీ, రిలయన్స్ డిజిటల్ అయినా కానీ అండ్ ఎక్స్ట్రా వేరే ఉన్నాయి కదా, ఆ యొక్క ఆఫ్లైన్ స్టోర్లో మీరు చెక్ చేయండి. ఒకవేళ ఆ ఓనిడా నుంచి సరికొత్త 55 ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉందంటే మీరు అక్కడనే జడ్జ్ చేసి తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అండ్ ఆన్లైన్లో మాత్రం తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ యొక్క టీవీని మనకు అమెజాన్లో అయితే ఉంది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. 42 ఇంచెస్ టీవీ అయినా కానీ, 43 ఇంచెస్ అయినా కానీ, 32 ఇంచెస్ టీవీ అయినా, ఈ 55 ఇంచెస్ టీవీ అయినా కానీ మనకు అతి త్వరలో కూడా 43 ఇంచెస్ అలాగే 50 ఇంచెస్ 4K టీవీస్ కూడా లాంచ్ అయితే చేస్తారు. మరి ఈ టీవీలో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్ గురించి అయితే చెప్తాను. అది నా యొక్క ఫీలింగ్. బట్ నా యొక్క ఫీలింగ్తో మీరు ఏకీభవించకపోవచ్చు. బట్ మీరు కూడా ఏమనుకుంటున్నారు ఈ టీవీ గురించి అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నాకు మొదటి ప్రో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ టీవీలో ఐపీఎస్ ప్యానల్ తోటే తీసుకుని అయితే వచ్చారు. విత్ 400 ఇంట్స్ బ్రైట్నెస్, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ టీవీలో వచ్చేసరికి వైడ్ వింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్గా అయితే ఉంటుంది ఐపీఎస్ ప్యానల్ కాబట్టి. అండ్ మరొక ప్రో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఓఎస్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు. 5TV ఓఎస్ అనేది ఆప్టిమైజేషన్ కూడా చాలా బ్రిలియంట్గా అయితే ఉండటం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదొక ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మరి నాకు కాన్స్ అనిపించినవి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో సరికి ఫస్ట్ ప్రైజ్ అనేది ఎక్కువ అయితే తీసుకుని అయితే వచ్చారు. 48,399 అనేది అది ప్రైజ్ ఎక్కువ అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసరికి ఈ టీవీలో లెస్ స్టోరేజ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఓన్లీ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ అట్లీస్ట్ 16GB ఇచ్చినా కానీ బెటర్గా అయితే ఉండేదైతే నాకైతే అనిపించింది. సో మరి ఇంత ప్రైస్ పెట్టి 48,399 నియర్ బై 50K పెట్టారు. సో ఇంత ప్రైస్ పెట్టి మనకు 8GB ఇంటర్నల్ స్టోరేజ్. మరి మరొక కాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ టీవీలో సరికి మీడియం బెజలెస్ డిజైన్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఇంత ప్రైస్ పెట్టి మనం బెజలెస్ డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయలేదు. సో డిజైన్ విషయంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట. మీడియం బెజల్స్ అయితే కనబడడం అయితే జరుగుతుంది ఈ టీవీ ఎటు చూసిన 4 సైడ్స్. నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకోవాలంటే 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. సో అదొక చిన్న మైనస్గా అయితే మనం పరిగణించుకోవచ్చు. సౌండ్ బార్స్, హోమ్ థియేటర్స్ మన దగ్గర ఉన్నట్లయితే ఓకే కానీ, బట్ ఓకే చిన్న రూమ్ అయినా కానీ ఓకే కానీ, బట్ కొంచెం పెద్ద హాల్ 55 ఇంచెస్ టీవీ పర్చేజ్ చేసామంటే ఖచ్చితంగా కొంచెం పెద్ద హాల్ ఉన్నట్లయితే మనకైతే ఖచ్చితంగా సౌండ్ బార్స్ అయినా కానీ, హోమ్ థియేటర్ అయినా పర్చేజ్ చేయాలి. సో ఏ టీవీ ఉన్నా కానీ అయితే పర్చేజ్ చేయాలి. సో అది కూడా మనం పరిగణించుకోవచ్చు కాన్ కానీ. సో చూసారు కదా, మరి ఇదన్నమాట నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్ గురించి ఒనిడా తీసుకొచ్చిన సరికొత్త న్యూ 55 ఇంచెస్ 4K టీవీ 5TV ఎడిషన్ గురించి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోండి అన్నమాట. సో మనకు వీడియోని ఒక 10 మందికి అయితే షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కానీ. ఎందుకంటే మనం టార్గెట్ అయితే 50K అయితే రీచ్ అయితే అవుదాంతో అతి త్వరలో మీ యొక్క సపోర్ట్ తోటి. మరి ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వలేదా, శివటెక్ అనేది టైప్ అయితే చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాయిన్ అయితే అవ్వండి. ఇంకా మీలో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే, ఎందుకంటే డీల్స్ అనేవి అక్కడ పెడుతూ ఉంటాను. అండ్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉన్న డీల్స్, ఆ యొక్క డీల్స్ మీకు నచ్చి ఆ యొక్క ప్రోడక్ట్ మీకు నచ్చినా కానీ మీరైతే పర్చేజ్ చేయొచ్చు అతి తక్కువ ధరలో అన్నమాట ఫ్రెండ్స్. మరి ఇంకో వీడియోలో మేము ముందున్నాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, బాయ్.